హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో ఒక వీడియో క్రియేట్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు కూడా నేను మీకు ఒకసారి ఈ వీడియో చేసి చూపించాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ కొత్త చేసి చూపిస్తున్నాను. ఓకే, దానికోసం చూడండి, మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ యూట్యూబ్ సైట్లోకి లాగిన్ అయిపోండి. youtube.com అని టైప్ చేస్తారు. మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి. తర్వాత మీ దగ్గర ఒక వీడియో ఉండాలి. ఆ వీడియో అనేది ఏంటి అంటే మీ సొంత వీడియో అయి ఉండాలి. ఓకేనా, కాపీరైటెడ్ వీడియో కాకూడదు. అంటే దానిలో ఎటువంటి సాంగ్స్ కానీ, ఓకేనా, కాపీరైటెడ్ సాంగ్స్ కానీ అటువంటివి పెట్టి ఉండకూడదు. ఓకేనా, మ్యూజిక్ కానీ మ్యూజిక్ కూడా కాపీరైట్కి సంబంధించింది ఉండకూడదు. ఓకే, అటువంటి వీడియోస్ మాత్రమే మీరు దీనిలో అప్లోడ్ చేయండి. ప్లస్ ఏంటంటే మీ మొబైల్ ద్వారా ఏదైనా వీడియో తీసింది కూడా మీరు దీనిలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే చూడండి, నేను నా డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయాను. ఓకే, వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. వచ్చిందా? తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీ దగ్గర ఉన్న వీడియోని దీనిలోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయడానికి ఏం చేస్తారు, ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తారు. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న వీడియోని దీనిలోకి అప్లోడ్ చేసేయండి. ఓకే, ఈ చూడండి, ఇక్కడ మనకు క్లిక్ చేసినట్టయితే కింద స్క్రాల్ చేసుకోండి. స్క్రాల్ చేసి నేను ఆల్రెడీ దీనిలో ఒక వీడియో చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, మీరు దీనిలో ఏంటంటే స్టార్టింగ్ అంటే ఫస్ట్ వీడియో ఎంతవరకు పెట్టవచ్చు అంటే 15 మినిట్స్ వరకు వీడియో పెట్టవచ్చు. తర్వాత మనం దీనిలో మీ ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకున్న తర్వాత, అంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి దీనిలో ఒక వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే 15 మినిట్స్ కంటే పెద్ద వీడియోస్ని అప్లోడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడండి, దీనిలోకి ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మీకు దీనిలో మానిటైజేషన్ అనే ఆప్షన్ కనిపించదు ఇక్కడ. ఓకే, మనం ఏంటంటే ఇంకా మానిటైజేషన్ ఆప్షన్ అప్లై చేయలేదు. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది మెయిన్ ఏంటి అంటే ఒక యూట్యూబ్ వీడియోని ఎలా మానిటైజేషన్ చేయొచ్చు అనేది. ఓకే, ఒక యూట్యూబ్ వీడియోని 2 రకాలుగా మానిటైజేషన్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే అప్లోడ్ డిఫాల్ట్స్లో ఉంటుంది. ఆ అప్లోడ్ డిఫాల్ట్స్లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల మీరు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో అన్ని వీడియోస్కి ఆటోమేటిక్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, అంటే మనం ప్రతి వీడియోకి మానిటైజేషన్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క సింగిల్ వీడియో కూడా మనం మానిటైజేషన్ చేయొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు చూడండి, ఇది 100% అయిపోయిన తర్వాత నేను దీనిలో పబ్లిష్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, అప్లోడ్ అయిపోయిందా? పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిపోండి. ఓకేనా, క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఈ ఛానల్లోకి వెళ్ళండి. ఓకే, ఈ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ చూసారా? దీన్ని వెరిఫై చేసినప్పుడు మాత్రమే మీకు ఏంటంటే 15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది మానిటైజేషన్ కదా. ఓకే, ఇక్కడ మానిటైజేషన్ చూడండి, మానిటైజేషన్ దగ్గర మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో లేదు. ఎందుకు అంటే నేను చూడండి, ఇంకా నా కంట్రీని సెలెక్ట్ చేయలేదు. కంట్రీని సెలెక్ట్ చేయనంత వరకు మనకి ఏంటంటే ఈ మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ కాదు. అప్పట్లో మనకి ఏంటంటే 2014-15లో ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి కొంత. చూడండి, ఇక్కడ నేను చూజ్ యువర్ కంట్రీ లొకేషన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు చూడండి మళ్ళీ ఈ పక్క ఇక్కడ ఇంకొక స్క్రీన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కంట్రీ దగ్గర నేను ఏం చేస్తానంటే ఇండియాని పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఈ ఇండియాని పెట్టేసుకున్న తర్వాత మీరు కిందకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ని క్లిక్ చేసినట్టయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూసినట్టయితే, ఇక్కడ ఛానల్లోకి వచ్చి చూసినట్టయితే మీకు ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ అనేది ఒకటి ఎనేబుల్ అనే బటన్ కనిపిస్తుందా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఎనేబుల్ చేయడం. ఓకే, దీన్ని ఎనేబుల్ క్లిక్ చేయండి. ఎనేబుల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు ఎనేబుల్ మై అకౌంట్ అని వస్తుంది. ఓకే, ఈ ఎనేబుల్ మై అకౌంట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఎనేబుల్ మై అకౌంట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మిమ్మల్ని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. ఈ యూట్యూబ్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోండి. అంటే చూడండి, చాలామంది నాకు ఫోన్స్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ రాస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, మనం ఎంత సంపాదించవచ్చు ఒక వీడియో ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అనేది. అంటే చూడండి, దానికోసం మీకు ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఓకేనా, తర్వాత చూడండి, వీటినన్నిటిని మీరు యాక్సెప్ట్ చేసేసుకోండి. వీటినన్నిటిని టిక్ చేసేయండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఈ మానిటైజేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోతుంది. మీకు ఎటువంటి రకాల యాడ్స్ మీ వీడియో మీద డిస్ప్లే అవ్వాలి. చూడండి, ఇక్కడ ఓవర్లే యాడ్స్ అని ఉంటాయి, స్కిపబుల్ యాడ్స్ అని ఉంటాయి, స్పాన్సర్ కార్డ్స్ అని ఉంటాయి. వీటినన్నిటిని టిక్ చేసుకొని మానిటైజ్ని క్లిక్ చేయండి. ఓకేనా, మీకు అన్ని రకాల యాడ్స్ కావాలి అంటే మీరు వాటిని అన్నింటిని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గాట్ ఇట్ని క్లిక్ చేయండి. చూడండి, నా మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఏమంటుంది, ఆల్మోస్ట్ దే డోంట్ ఫర్గెట్ టు లింక్ యువర్ ఛానల్ టు యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంది కదా. అంటే మన యాడ్సెన్స్ అకౌంట్ తోటి లింక్ చేయమంటుంది. దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఏంటంటే ఈ వీడియోకి
మానిటైజేషన్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి చూడండి ఇక్కడ ఎడిట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు దీనిలో 2 పద్ధతులు చూపిస్తున్నాను. ఒక పద్ధతి ఏంటంటే సింగిల్గా ఒక వీడియోని మానిటైజేషన్ చేయడం. దానికోసం చూడండి ఇక్కడ మీకు మానిటైజేషన్ అనే ఒక ఆప్షన్ కనిపించింది. ఇంతకుముందు ఈ ఆప్షన్ అనేది లేదు, నేను అక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మీకు దీనిలో ఎటువంటి రకాలైన వీడియోస్ని మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారు అంటే ఓవర్లే యాడ్స్, తర్వాత స్పాన్సర్ కార్డ్ యాడ్స్, తర్వాత వచ్చేసి స్కిప్పబుల్ వీడియో యాడ్స్ అంటే మనం వీడియో చూసేటప్పుడు స్కిప్ అని వస్తుంది అది, తర్వాత పక్కకి ఇక్కడ కార్డ్స్ వస్తాయి, తర్వాత వచ్చేసి ఓవర్లే యాడ్స్ అంటే వీడియో చూసేటప్పుడు ఇక్కడ పైన ఇలా వస్తుంది. ఓకే, ఇటువంటి యాడ్స్ అన్నట్టు తీసేసుకొని నేను ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేసినట్టయితే నాకు ఈ వీడియో అనేది ఏంటంటే మానిటైజేషన్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు అవసరం లేదనుకోండి, ఇక్కడ దీన్ని ఇక్కడ ఇట్ సైడ్ క్లిక్ చేశారనుకోండి ఇది డిసేబుల్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు డిసేబుల్ అయిపోయింది, నాకు ఎటువంటి యాడ్స్ కూడా డిస్ప్లే అవ్వవు. నాకు యాడ్స్ కావాలి అంటే ఇటు క్లిక్ చేస్తే అప్పుడు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నట్టు. ఇలా నేను మానిటైజేషన్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి ఇట్లా మీరు సింగిల్ వీడియోకి ప్రతిసారి మానిటైజేషన్ చేయాలి. అలా కాకుండా నేను స్టెప్ 2 చూపిస్తాను చూడండి. దానికోసం ఏంటంటే మీరు చేయాల్సింది ఛానల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, అప్లోడ్ డిఫాల్ట్స్ అని. ఓకే, ఈ అప్లోడ్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మానిటైజేషన్ అని చూసారా, ఇక్కడ మానిటైజ్ విత్ యాడ్స్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ప్రతి ఒక్క సింగిల్ వీడియోకి మానిటైజ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ ఆటోమేటిక్ మీరు వీడియో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అది ఏంటంటే మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్ని వీడియోస్కి యాడ్స్ రావాలని కోరుకోము. అటువంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ టిక్ పెట్టకండి. ఓకేనా, సింగిల్గా పెట్టుకోండి. ఇక్కడ పెడితే మాత్రం అన్ని వీడియోస్కి యాడ్స్ వస్తాయి. ఓకేనా, తర్వాత చూడండి యాడ్ బ్రేక్స్ అని ఉంది, దీన్ని కూడా క్లిక్ చేయండి. అంటే మధ్యలో మనకు పెద్ద వీడియో ఉందనుకోండి, ఒక బ్రేక్ లాగా యాడ్ వస్తుంది అన్నట్టు. మన టీవీలలో ఎలాగైతే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో అలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి వీడియో లాంగ్వేజ్ ఉంది. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడ సేవ్ చేంజెస్ అని ఉంటాయి, దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ పైన ఇక్కడ సేవ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేస్తే ఆ సెట్టింగ్స్ అనేవన్నీ సేవ్ అయిపోతాయి. చూడండి ఇక్కడ మీరు కేటగిరీ కూడా తీసుకోండి. ఓకే, ఈ వీడియోలో నేను చెప్పింది మీకు ఏంటంటే ఎలా వీడియో అప్లోడ్ చేయాలి, దాన్ని ఎలా మానిటైజేషన్ అనేది చేయాలి అని మాత్రమే చెప్పాను. ఎలా లింక్ చేయాలనేది చెప్పలేదు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.